బుధవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని యాలల మండల కేంద్రంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు. ఈ సందర్భంగా యాలల మాజీ జడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్ మాట్లాడుతూ గాంధీజీ అహింస మార్గంలో మనందరం నడుచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్రాల శ్రీనివాస్తో పాటు కమ్మరి శేఖర్, నాగారం పాండు, రాపుల్ రాములు, అక్బర్ బాబా, తాండర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీనివాస్, కలల్ చంద్రశేఖర్, అన్నారం రాజు, భాస్కరచారి, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు భూగప్ప, ఉప్పలి మల్కయ్య, మలిగిరి నరసింహులు, కిషన్ రావు, బాయిమీది అశోక్, బుర్నపురి నరసింహులు, ఉప్పరి వాలు, మన్పూరి మోయిస్, అహ్మద్, రాఫుల్ నాగయ్య, గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చూడాలి. అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా యాలల మండల కేంద్రంలో వివిధ పార్టీలు అదేవిధంగా నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలను జరుపుకోవడం జరిగింది. ఆ రోజు స్వతంత్రోద్యమంలో గాంధీజీ గారు చేసిన పోరాటాలు అనేకం. ఆయన చేసిన పోరాటాల ఫలితంగా ఈరోజు దేశ స్వతంత్రాన్ని మనం అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ రోజు గాంధీజీ గారు తన యొక్క విదేశీ పరిపాలన ఉండొద్దనే ఉద్దేశంతో అనేక మందిని ఐక్యపరిచి భారత స్వతంత్రోద్యమాన్ని ముందుండి నడిపినటువంటి వ్యక్తుల్లో మహాత్మా గాంధీ వారు ఒకరు. ఆయన చేసినటువంటి పోరాటాల ఫలితంగా ఇప్పటికీ అనేక మంది దేశ స్వతంత్రాన్ని ఈరోజు పిలుస్తున్నారంటే, దేశ స్వతంత్ర గాలిని పిలుస్తున్నారంటే అది మహాత్మా గాంధీ యొక్క ఫలితమే అని చెప్పక తప్పదు. మహాత్మా గాంధీ కానివ్వండి, లాల్ బహదూర్ శాస్త్రి కానివ్వండి, సుభాష్ చంద్రబోస్ కానివ్వండి, ఝాన్సీ లక్ష్మీబాయి కానివ్వండి, ఇలాంటి ఎందరో మహానుభావులు, గొప్ప గొప్ప మహానుభావులు త్యాగ ఫలితమే మరి ఆ రోజు ఎన్నో కష్టాల కొడిదుడుకులకు కూడా ఎదురొడ్డి నిలబడ్డటువంటి వ్యక్తుల వల్లనే ఈ యొక్క 200 సంవత్సరాలు ఆంగ్లేయులు మనం పరిపాలించినప్పటికీ వాళ్ళని తరిమి కొట్టే ఘనత ఒక మహాత్మా గాంధీ గారికి దక్కింది. అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ ఈరోజు మరి చిన్నతనంలోనే ఉరికొయ్యలెక్కినటువంటి భగత్ సింగ్ గారు, మరి ఆజాద్ చంద్రశేఖర్ గారు, అలాంటి వాళ్ళు ఎంతోమంది మరి ప్రాణాలను త్యాగం చేస్తేనే ఈ యొక్క మనకు స్వాతంత్రం లభించింది. కాబట్టి దయచేసి అందరూ కూడా గ్రహించాలి. మరి ఆ రోజే మరి ఎవరైతే మహాత్మా గాంధీ గారు అన్నారు అస్పృశ్యత నివారణ జరగాలి అని ఆ రోజే చెప్పిండు. మరి ఇంకాను మరి కుళ్ళు రాజకీయాల్లో మరి ఇది పెట్టుకొని కులాలు మతాలు అనే పేరు మీద ఇంకా భ్రష్టు పట్టిస్తున్నారు. కాబట్టి అవన్నిటినీ కూడా మనం పారదోలినాడే నిజమైన స్వాతంత్రము, నిజమైన స్వేచ్ఛ అనేది ఉంటుంది. కాబట్టి అందరం కూడా దాన్ని గ్రహించాలి. ఎందుకంటే యువకులు ఎక్కువ మట్టుకు ఉన్నారు. యువకులు అందరూ ఒకటే కోరుకోవాలి, మన యొక్క భారతదేశం మనుగడగా ఉండాలి. మళ్ళొక్కసారి మనం ఎవరి ఆధీనంలోకి పోకూడదంటే ప్రతి ఒక్కరు కూడా దేశభక్తి భావన పెంపొందించుకునాలి. ఈ దేశం నాది, రాష్ట్రం నాది, గ్రామం నాది అనే భావన ప్రతి ఒక్కరి లోపల కలిగినాడే మనం అందరం కూడా ఐకమత్యంతో అందరం అన్నదమ్ముల్లాగా ఉండగలుగుతాం. కాబట్టి చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.